కొండపల్లి ఆర్సీఎం కాలనీలో రైల్వే గేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన బాట పట్టిన స్థానికులు రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణానికి తమని ఖాళీ చేస్తున్నారంటూ ఆవేదన. తమకు నష్టపరిహారం చెల్లించి పునరావాసం చూపించాలని డిమాండ్. కుటుంబాలను ఆదుకోవాలని మేము ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తున్నాం. మమ్మల్ని 75 సంవత్సరాలని మొన్న జెండా ఎగరేశారు. ఆయన దగ్గరికి వెళ్ళాం, కమిషనర్ దగ్గరికి. ఆయన ఎక్కడో పక్కకి వెళ్ళిపోయాడు, మమ్మల్ని కలవనీయకుండా పక్కదారి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా చైర్మన్ గారిని కూడా కలిసాం. అయ్యా, మా ప్రభుత్వం వస్తే ప్రభుత్వం పేదల ప్రభుత్వం అంటున్నారు. ప్రభుత్వాలు వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా మా బతుకులను మాత్రం రోడ్డు మీదకి విసిరేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. 75 సంవత్సరాలు ఇంటి పన్ను కట్టించుకొని, 75 సంవత్సరాలు కరెంటు బిల్లు కట్టించుకొని, 75 సంవత్సరాల నుంచి బీఫారాలు ఇచ్చి అర్ధాంతరంగా ఖాళీ చేయమంటే ఇప్పుడు 6,000 రూపాయలు 10,000 రూపాయలు ఉన్నటువంటి అద్దెలో ఆ పూట తెచ్చుకుంటే ఆ పూటకి ఖర్చు వండుకునే పరిస్థితులు అంటే ఈ మాదిగ జాతి బిడ్డలకు నిజంగా ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తుందా ప్రభుత్వం. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి మా మాదిగ జాతి గోడు వినిపించట్లేదు అనేది కూడా ఈ సందర్భంగా మా గోడు వినిపించండి, గోడు వినండి. అదేమంటే మీకు ఇల్లు ఇచ్చామంటున్నారు. ఆ రోజున మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇళ్ల స్థలాలు వచ్చినాయి, ప్రత్యేకించి వీళ్ళకేమి రాలే. ఆంధ్రప్రదేశ్ మొత్తం వచ్చినాయి, ఇక్కడ ప్రత్యేకించి ఇవ్వలేదు. కానీ అదే అన్నోళ్ళు తీసుకొచ్చినటువంటి దగ్గర నిడమానూరు దగ్గర ఒక ప్రత్యేక ప్యాకేజీ ఎందుకు ఇచ్చారు, ఇక్కడ ఎందుకు ఇవ్వలేదంటే నిజంగా దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానం మాని మానవత్వంతో మా మాదిగ జాతి బిడ్డల్ని ఏ పూట తెచ్చుకుంటే ఆ పూట తినే ఈ బిడ్డల్ని ఏ పూట తెచ్చుకుంటే ఆ పూట తిన్న కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో 7వ వార్డు పరిధిలో ఆర్సీఎం కాలనీ రైల్వే గేట్ వద్ద ఓవర్ బ్రిడ్జ్ అంటే రైల్వే అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తున్నాం అనే పేరుతో ఇక్కడ ఉన్న దళితుల్ని సుమారు 16 కుటుంబాల వాళ్ళని తొలగించాలని చెప్పి 20వ తారీఖుతో డెడ్ లైన్ విధించారు. ఇది సరైంది కాదు. ఎక్కడైనా తొలగించేటప్పుడు అక్రమాలు అంటే ప్రభుత్వం చేసేటప్పుడు ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ప్రత్యామ్నాయం చూపాలి, లేదా నష్టపరిహారం ఇవ్వాలి. ఇదే నిడమానూరు ఏరియాలో నష్టపరిహారం సంబంధించి R&R ప్యాకేజ్ ఇచ్చారు. ఒక్కొక్క కుటుంబానికి 6,36,000 ఇచ్చారు. 2 సెంట్ల స్థలాన్ని నున్నలో ఇస్తామని అక్కడున్న ఎంఆర్ఓ హామీ ఇచ్చారు. ఇదే విధంగా ఇక్కడున్న ఎంఆర్ఓ గారు కూడా